హాయ్ అండి, నా పేరు బుష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండియన్ బుష్. ఇది నా యూట్యూబర్గా ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో శ్రీకాకుళంలో ఉన్న మొకలింగేశ్వర ఆలయంకి ఈరోజు అయితే వచ్చాం. సో ఈ వ్లాగ్ని అయితే మీకు చూపిస్తాను, చూసి ఆనందించి. ఇదిగోనండి, మొకలింగంలో ఉన్న శ్రీ శ్రీ నృసింహస్వామి దేవస్థానానికి అయితే వచ్చాం. లక్ష్మీదేవి, గోదాదేవి అంట. గరుగు మంత్రి దగ్గరికి వెళ్దాం. వ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ నవగ్రహ మండపం ఒకటి ఉంది. నవగ్రహాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ శ్రీమొక్కలింగం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇది కాళింగాస్ అనే టైంలో ఇది ఆర్కిటెక్చర్ స్టైల్లో ఇది కట్టారు. ఇదిగోండి మొక్కలింగేశ్వర ఎంట్రన్స్. ఇదిగోండి కాళింగల ఆర్కిటెక్చర్ స్టైల్లో ఇది కట్టారు. పురాతనమైన దేవస్థానం ఇది. గరుడ స్తంభం. ఎక్కువ మంది అయితే వస్తున్నారు కానీ తప్పట్లేదు. అది మనకు అందుతుందా సార్? ఇది శివలింగం. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. ఇది కాళింగల్ నాటి స్టైల్లో అప్పుడు స్థాపించిన దేవస్థానం ఇది. ఇది కామర్నభ దేవ అన్న రాజు ఇది కట్టించాడు. వారికి పసుపు కనిపించుకోండి. ఇదంతా కూడా పెద్ద అరణ్యం. ఈ అరణ్యం పేరు గోవింద అరణ్యం అంటారు. ఈ అరణ్యంలో చెట్టులు, చాములు, కొండలు ఉండేవి. ఈ అరణ్యానికి వామదేవ మహర్షి లోక కళ్యాణార్థం కోసము వాళ్ళు గంధర్వులందరినీ వర్తమానం చేశాడు. అయ్యా, ఇక్కడ కలియుగం ప్రారంభమవుతుంది. ద్వాపర యుగంలో పరమేశ్వరుడు గొప్ప చెట్టు నుండి ఉద్భవిస్తాడు కాబట్టి యజ్ఞం తగ్గట్టు కూడా సమిధులు తమ్మని చెప్పాడు. సమిధులంటే కట్టెలు. తూర్పు అరణ్యానికి వెళ్ళారు. అప్పట్లో అక్కడ కోయి వాళ్ళు ఉండేవారు. అనంత పద్మనాభ స్వామి కొండ ఆ ఎదరణం. ఆ కొండ దగ్గర వెళ్ళి కట్టెలు కట్టుమొస్తుండగా ఈ కోయి వాళ్ళతో పాటు దేవతలు మోహించి మర్చిపోయారన్నమాట. సాయంత్రం 5:30 అయిపోయింది. యజ్ఞం కూడా భంగమైపోయింది.
వామదేవ మహర్షి కోపం వచ్చింది. నా యజ్ఞం మీరు భంగం చేశారు, మీరు కిరాతకుడు అంటే కొయ్యవాళ్ళని చెప్పించేశాడు. ఈ గంధర్వుడు వచ్చి పాదాల మీద పడుకుని మహాప్రభు తప్పని మన్నించుకున్నాడు. నా మాట మీరు వినలేదు కాబట్టి నా శాపం అనంతరం మీకు అయ్యగారు విప్ప చెట్టు మొదలు ఎప్పుడు మీకు మొదటి శ్రమిస్తారు. ఆనాడు మీకు శాపాలనే పడతాయని చెప్పిన తర్వాత ఈ అరణ్యానికి రాజుకి ఇద్దరు భార్యలన్నమాట. మొదటి భార్య చిత్తి, రెండో భార్య చిత్లా జింకమాసి రోజు చెట్టు గుడి గొడవలాడుకుంటున్నారు. రాజు చూశాడు, ఈ చెట్టు కలగం వస్తుంది, ఈ చెట్టే పూర్తిగా లేకపోతే బతికే వరంగని వల్లో కత్తిని తీసి చెట్టు నచ్చాడు. చిగురు భాగం పడిపోయింది, కింద మొదల భాగమే అగ్నిజ్వాలతో సబర్రాజు మార్చైపోయి నేల మీద పడిపోయాడు. ఎవరితో దేశాన్ని తెచ్చింది, నా భర్తను మందు పెట్టేసింది కాబట్టి వాళ్ళ బంధువులందరినీ వర్తమానం చేసింది పెద్ద భార్య. వాళ్ళు ఏం చేశారు, కొత్త కటాల కట్టుకుని వచ్చి పట్టుకొని వచ్చారు అన్నమాట. చంపేస్తాం పట్టుకొస్తామని బెదిరించారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు బెదిరించారు. ఈ గంగభావిష్ఠుడు మాతి ఈశ్వరణ్యం లేదు, మాత కన్నాస్తి నాతి బంధువు సహోదర హన్నిదాస్తమే వారు అక్షరక్షర నువ్వు తప్ప నాకెవర్లే శివన్ ఆమె ప్రార్థించిన తర్వాత అగ్ని రూపాలు చల్లారిపోయేవి. అయ్యగారు శిలారూపంగా వారు వంటి చెక్క రూపంగా శిలారూపంగా దాచాడు. 1 కోటి మంది దేవతలు వచ్చి ఆశ్చర్యపడ్డారు. ఆ వంశిధా నదీ తీరంలో మొకలింగేశ్వరం వారు మొక్కలు దాచిపెట్టడం ఆశ్చర్యపడ్డారు దేవతలు. నీకు లింగరూపం తప్పగానే రూపమంటూ ఉన్నారు. 1 కోటి మంది దేవతలు వచ్చి అష్టలింగా ప్రతిష్ఠించారు. ఇంద్రాయ మా వరుణ వాయువాకు వేరే ఈ గుడి మొత్తం 8 లింగాలు. ఈ గ్రామ చుట్టూరు పంచకోసు మధ్య స్థలం 5 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు కొండల్లోనూ తోటల్లోనూ పొలాల్లోనూ ఉంటాయి. ఇది 8వ శతాబ్దము. మనకు తెలిసి మన పూర్వీకులు తెలిసి 1700 సంవత్సరాలైంది. అప్పట్లో చోళులు పరిపాలించే వాళ్ళు చోళకంగా అనంతరం మాలాదేవి. ఇదంతా కూడా దేవతల మామ కానీ మనం కట్టినట్టు కావు. ఇది అగస్త్య మహాముని వల్ల ఇదంతా శాపం కూడా జరిగింది. ఓకే, థ్యాంక్స్ అండి. కుమారనాభ దేవ అన్న రాజు కట్టించిన దేవస్థానం ఇది. నా ఫ్రెండ్ బాల సాక్షి గణపతి లోపలికి వెళ్దాం, తీయొద్దని చెప్పేస్తున్నారు. గుండి గణపతి అంట. ఇదైతే హైలీ రికమెండెడ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. కుంభర ప్రతిష్ఠ కుంభేశ్వరుడు అంట. మొత్తం చుట్టూ లింగాలు అయితే ఉన్నాయండి. ఇదిగోండి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే మనం ఉన్నాం. గ్రీనరీ చాలా బాగుంది, బ్యాక్ వ్యూ కూడా సూపర్ ఉంది. ఇది వంశధార రివర్ దగ్గర ఈ మొక్కంగేశ్వర ఆలయం అయితే ఉంది. ఇక్కడ నుండి 48 కిలోమీటర్స్. అక్కడ కూడా మన నెక్స్ట్ బ్లాగ్లో మనం అక్కడే చేద్దాం. చూసారు కదా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ తెలుగు వాడిని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.